ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. ప్రియులరా, మన సహవాసము అజ్ఞానులతో కాక జ్ఞానులతో సహవాసం మనం చేయాలి. జ్ఞానులతో సహవాసము చేసినప్పుడు మనము జ్ఞానము కలిగిన వారం అవుతాం. మన సహవాసము క్రీస్తుతో, మన సహవాసము ప్రార్థనాపరులతో, మన సహవాసము పరిశుద్ధులతో, మన సహవాసము జ్ఞానులతో ఉండాలి. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము కలిగిన వాడు అవుతాడు. ప్రార్థనాపరులతో సహవాసము చేయవాడు ప్రార్థన ఆత్మతో నింపబడతాడు. తొంటరులతో సహవాసము చేస్తే చెడిపోతాం కనుక మూర్ఖులతో సహవాసము చేయవాడు పాడైపోతాడు అంటారు. కనుక జ్ఞానము కలిగిన వారితో సహవాసం ప్రాముఖ్యం.